తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు పీఆర్సీపై వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రెండో వేతన సవరణ కమిషన్ ఎప్పుడు జరుగుతుందనే అంశంపై ఉద్యోగుల్లో తీవ్రంగా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, అలాగే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన మిషన్ సిఫార్సులపై చేస్తున్న కసరత్తు నేపథ్యంలో పీఆర్సీ అమలు చేస్తారనే ఆశతో ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2 సార్లు పీఆర్సీ కమిషన్ వేశారు. ఇందులో రెండో పీఆర్సీని అప్పటి ప్రభుత్వం 2023 అక్టోబర్ 2న అధికారికంగా నియమించారు. ఈ లెక్కన కొత్త వేతన సిఫార్సులు 2023 జూలై 1 నుంచి అమల్లోకి తేవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు పీఆర్సీ అమలు కాకపోవడంపై ప్రస్తుతం ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది అని చెప్పవచ్చు. మరోవైపు పీఆర్సీ ఏర్పాటు చేసిన సందర్భంలో ఉద్యోగులకు 5% ఇంటరిమ్ రిలీఫ్ సైతం ప్రకటించడం గమనించవచ్చు. కాగా పీఆర్సీ నివేదిక సమర్పించే గడువును 6 నెలల పాటు పొడిగించిన నేపథ్యంలో 2026 సెప్టెంబర్ 30 వరకు కమిటీ నివేదిక ఇవ్వడానికి సమయం ఇచ్చింది. దీంతో ఉద్యోగుల్లో అసహనం పెరిగిందని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే మొదటి తెలంగాణ పీఆర్సీ కమిషన్ 7.5% షిప్మెంట్ సిఫార్సు చేసినా అప్పటి ప్రభుత్వం 30% షిప్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పీఆర్సీ కనీసం షిప్మెంట్ 45-50% వరకు ప్రకటించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. 1978లో కృష్ణస్వామి కమిషన్ ప్రవేశపెట్టిన మాస్టర్ స్కేల్ ఉద్యోగుల వేతన నిర్మాణంలో కీలకంగా మారింది. ఈ స్కేల్ ఆధారంగా ఉద్యోగులకు కెరీర్ చివరలో వేతన స్టెగ్నేషన్ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు పేరుకుపోవడంతో పాటు ఉద్యోగులు, పెన్షనర్లలో ప్రస్తుతం ఆందోళన మొదలైంది. ముఖ్యంగా పీఆర్సీలో హెచ్ఆర్ఏ తగ్గడంతో ఉద్యోగులు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో పాత స్లాబ్‌లను పునరుద్ధరించాలనే డిమాండ్ ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది.